హాయ్, నా పేరు డాక్టర్ భారద్వాజ్, CEO అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే హెమరాయిడ్స్ అంటారు, లేకపోతే పైల్స్ అంటారు, లేకపోతే తెలుగులో దీన్ని మొలలు అంటారు, లేకపోతే అర్షమొలలు అంటారు. ఒకటే దాన్ని డిఫరెంట్ నేమ్స్ అన్నమాట. సో బేసిక్ గా ఇక్కడ మేము చూసే ప్రాబ్లం ఏంటంటే ఆనల్ కెనాల్ అంటే మన మోషన్ పోయే ప్లేస్ లో దాన్ని ఆనల్ కెనాల్ అంటాం. ఈ ఆనల్ కెనాల్ లో మనకు వేరే డిసీజెస్ కూడా ఉంటాయి. ఫిషర్స్ అని, ఫిస్టులా అని, లేకపోతే ఆబ్సెస్ అని, లేకపోతే ట్యాగ్స్ అని, డిఫరెంట్ కామన్ డిసీజెస్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వచ్చే పేషెంట్స్ ఏం చేస్తారంటే రాంగ్ డయాగ్నోసిస్ చేస్తారు. సో ఒకటి ఉంటే ఇంకొకటి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పైల్స్ ఉంటే వాళ్ళు ఫిజర్ అనుకుంటారు, ఫిజర్ ఉంటే లేకపోతే దాన్ని ట్యాగ్స్ అనుకుంటారు. సో డిఫరెంట్ నేమ్స్ తో కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు వాళ్ళ ఓన్ గా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. ఇవి ఎఫెక్టివ్ గా ఉండవు. ఎందుకంటే అసలు కరెక్ట్ గా అక్కడ ఏం డిసీజ్ అని తెలుసుకొని ట్రీట్మెంట్ చేసినప్పుడే అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో వీళ్ళు అలా కాకుండా ఏదో ఇంటర్నెట్ లో చూసిందో లేకపోతే ఫేక్ బాబా చెప్పిందో విని వీళ్ళు ఓన్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. ముదిరిపోయిన తర్వాత మా దగ్గరకు వస్తారండి. సో ఇలా కాకుండా మీకు యానల్ రీజన్ లో ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే మా దగ్గరకు వస్తే దాన్ని కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే వీటిని చాలా ఈజీగా క్యూర్ చేయొచ్చు అనమాట. సో మీరు మెయిన్ గా చేయాల్సింది మీ యానల్ రీజన్ లో ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే హోమియోపతి డాక్టర్ దగ్గరికి రండి. సో దీన్ని కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి కరెక్ట్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఏ కాంప్లికేషన్స్ లేకుండా మీకు ఇనిషియల్ స్టేజ్ లోనే తగ్గిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ హోమియోపతిలో ఉందన్నమాట. సో బేసిక్ గా ఇది ఏంటంటే వీనస్ డైలటేషన్. మనకు ఆనల్ కెనాల్ లో సుపీరియర్ రెక్టల్ వీన్, మిడిల్ రెక్టల్ వీన్, ఇన్ఫీరియర్ రెక్టల్ వీన్ అని 3 వీన్స్ ఉంటాయి అనమాట. దీన్ని ప్లెక్సస్ అంటాం అనమాట. ఇక్కడ ప్లెక్సస్ ఉంటుంది అంటే దాని నెట్వర్క్ ఉంటుంది, దాని రాడికల్స్ ఉంటాయి అంటే స్మాల్ వీన్స్ వచ్చి దాంతో కలుస్తాయి అనమాట. ఇవి ఎప్పుడైతే డైలేట్ అయిపోతాయి, ఎప్పుడైతే ఎన్లార్జ్ అయిపోతాయి దాన్ని మనము హెమరాయిడ్స్ అని చెప్తాం అనమాట. ఇది ఆనల్ కెనాల్ లో జరుగుతుంది. అందుకే మనం దీన్ని ఆనల్ హెమరాయిడ్స్ ఆర్ ఆనల్ పైల్స్ అని చెప్తూ ఉంటాం అనమాట. అసలు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఏమవుతుందంటే మీకు మోషన్ పాస్ చేసినా నేను ఇంకా మోషన్ పాస్ చేయలేదు, ఇంకా నా ఆనల్ కెనాల్ లో మోషన్ అలానే ఉండిపోయింది అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది అనమాట. దాన్ని ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటారు. దీని తర్వాత ఏంటంటే మీరు మోషన్ పాస్ చేసేసిన తర్వాత 2 to 3 drops ఆఫ్ బ్లడ్ అనేది పడుతుంది. అంటే పెయిన్లెస్, పెయిన్ ఉండదు. పెయిన్ లేకుండా మీకు ఎప్పుడైతే బ్లడ్ పడుతుందో అది కూడా హెమరాయిడ్స్ కి ఒక రీజన్ అనమాట. ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ లో ఒక్కొక్కసారి సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. ఫైనల్ గా ఏంటంటే విత్ పెయిన్ బ్లీడింగ్ ఉండొచ్చు, వితౌట్ పెయిన్ కూడా బ్లీడింగ్ ఉండొచ్చు. సో ఇంటర్నల్ హెమరాయిడ్స్ కి వచ్చేటప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ డిగ్రీ హెమరాయిడ్స్ ఉంటాయో మీకు పైల్స్ అనేవి ఆనల్ కెనాల్ నుంచి బయటికి తెలియదు. మీరు చేయబెట్టి టచ్ చేసినప్పుడు తెలియదు అనమాట. ఎప్పుడైతే సెకండ్ డిగ్రీకి వెళ్తుందో ఈ పైల్స్ అనేవి మీరు మోషన్ పాస్ చేసేటప్పుడు మాత్రమే చూస్తారు. సో ఒక్కసారి మోషన్ పాస్ అయిపోయిన తర్వాత అవంతకవే ఈ డైలేటెడ్ వీన్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. థర్డ్ డిగ్రీలో ఏమవుతుందంటే మోషన్ పాస్ చేసేటప్పుడు బయటికి వస్తాయి, మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా అవి బయటనే ఉండిపోతాయి అనమాట. ఎప్పుడైతే మీరు మెకానికల్ గా దాన్ని వేలుతో లోపలికి తోస్తారో సో అప్పుడు లోపలికి వెళ్తాయి అన్నమాట. ఫోర్త్ డిగ్రీలో ఏమవుతుందంటే మోషన్ పాస్ చేసేటప్పుడు బయటకు వస్తాయి, అవి అలానే ఉండిపోతాయి. మీరు మెకానికల్ గా తోసినా కూడా అవి లోపలికి పోవను. అది ఫోర్త్ డిగ్రీలో. ఒక్కొక్కసారి పెయిన్ ఉండొచ్చు. పెయినే కాకుండా మ్యూకస్ డిశ్చార్జ్ అంటారు అనమాట. మ్యూకస్ డిశ్చార్జ్ అంటే ఒక బంక లాంటి ఫ్లూయిడ్ అనేది ఆనల్ రీజన్ నుంచి బయటకు వస్తుంది, దాన్ని మ్యూకస్ డిశ్చార్జ్ అంటారు. ఒక్కొక్కసారి అనీమియా కూడా ఉంటుంది. ఎందుకు అంటే చాలా రోజుల నుంచి బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి మీ ఒంట్లో బ్లడ్ అనేది తక్కువై అది అనీమియా లాగా కూడా బయటపడుతుంది. సో మనకు ఈ హెమరాయిడ్స్ లో ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి? మనకు మెయిన్ గా ఒక ఇన్వెస్టిగేషన్ ఆనోస్కోపీ అంటాం, లేకపోతే ప్రాక్టోస్కోపీ అంటాం. ఈ ఆనోస్కోపీ ఆర్ ప్రాక్టోస్కోపీలో ఏంటంటే మనం ఒక చిన్న ప్రోబ్ ని, ఒక చిన్న కెమెరాని ఆనల్ కెనాల్ నుంచి లోపల పెట్టి కంప్లీట్ గా విజువలైజ్ చేస్తాం అనమాట. ఒకసారి విజువలైజ్ చేసినప్పుడు మనకు అక్కడ ఏం ప్యాథాలజీ ఉందని కంప్లీట్ గా అర్థమవుతుంది. సో పైల్స్ ఉన్నాయా, అవి ఎక్స్టర్నల్ పైల్సా, ఇంటర్నల్ పైల్సా, ఏ డిగ్రీలో ఉన్నాయి, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, లేకపోతే ప్రైమరీ పైల్సా, సెకండరీ పైల్స్ అనేది మనము క్లియర్గా అర్థమవుతుంది. ఇంతే కాకుండా ఇవి పైల్స్ కాకుండా ఇంకేమైనా ఫిషర్స్ ఉన్నాయా, లేకపోతే ఫిస్టులా ఉందా, లేకపోతే యానల్ ట్యాగ్స్ ఉన్నాయా అని మనము క్లియర్గా కెమెరా పెట్టి చూడొచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఫర్ హెమరాయిడ్స్. ఇదే కాకుండా మనము ఆ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి అనీమియాలో బ్లడ్ అనేది చాలా తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది కాబట్టి మనము అనీమియాకి సంబంధించిన టెస్ట్. ఈ డిసీజ్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం యానల్ కెనాల్ యొక్క అనాటమీ గురించి తెలుసుకోవాలి. అనాటమీ అంటే నార్మల్ స్ట్రక్చర్, నార్మల్ ఫంక్షన్ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. బేసిక్గా యానల్ కెనాల్ని 3 పార్ట్లుగా డివైడ్ చేస్తాం. అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్ అండ్ లోయర్ పార్ట్. అప్పర్ పార్ట్ అనేది మనకు 15 mm లెంత్ అనేది ఉంటుంది. ఈ అప్పర్ పార్ట్లో ఏమవుతుందంటే మనకు మ్యూకోజల్ ఫోల్డ్స్ అనేవి ఉంటాయి. అంటే నిలువుగా ఒక చిన్న చర్మం లాంటి పొర ఒకటి లోపల కనిపిస్తుంది అనమాట. దీన్ని ఏమంటామంటే యానల్ కాలమ్స్ అంటాం. ఈ యానల్ కాలమ్స్ ఎన్ని ఉంటాయి ప్రతి మనిషిలో? 6 నుంచి 10 వరకు ఉంటాయి. సో ఈ 2 యానల్ కాలమ్స్ని కింద కలుపుతూ ఒక ట్రాన్స్వర్స్ మ్యూకోజల్ ఫోల్డ్ ఉంటుందన్నమాట. దీన్ని ఏమంటామంటే వాల్వ్స్ అంటాం. సో ఈ యానల్ కాలమ్స్లోనే ఈ వీన్స్ అనేవి ఈ సుపీరియర్ రెక్టల్ వీన్, సో అప్పర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్ని సుపీరియర్ రెక్టల్ వీన్ డ్రైన్ చేస్తుంది అనమాట.
ఈ సుపీరియర్ రెక్టల్ వీన్స్ యొక్క పార్ట్స్ ఈ యానల్ కెనాల్లో వచ్చి అక్కడ ఒక ప్లెక్సస్ ఫామ్ అవుతాయి, అంటే ఒక నెట్వర్క్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది అప్పర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్లో ఉంటుంది. సో ఇక్కడ పెయిన్ ఇన్సెన్సిటివ్. అసలు పెయిన్ ఎందుకు ఉండదు ఈ రీజన్లో అంటే ఇట్ ఈస్ నాట్ సప్లైడ్ బై సొమాటిక్ నర్వ్స్. సొమాటిక్ నర్వ్స్ అంటే మన పెయిన్ సిగ్నల్స్ క్యారీ చేసే ఆర్ సెన్సరీ సిగ్నల్స్ క్యారీ చేసే నర్వ్స్ అనేవి ఈ రీజన్లో ఉండవు. ఇక్కడ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది, సింపాథెటిక్ పారాసింపాథెటిక్ అనే నర్వ్సే ఉంటాయి, కానీ పెయిన్ని క్యారీ చేసే నర్వ్స్ ఉండవు. కాబట్టి ఈ రీజన్లో మీకు ఏం జరిగినా పెయిన్ అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మిడిల్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్. ఈ మిడిల్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్ ఇది కూడా అబౌట్ 15 millimeters లెంత్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది పెయిన్ సెన్సిటివ్. ఇక్కడ సొమాటిక్ నర్వ్స్ సప్లై అవుతుంది. సో ఈ రీజన్లో ఏదైనా మీకు లీజన్ వచ్చినా అది పెయిన్ ఉంటుంది అనమాట. సో మిడిల్ పార్ట్ ఈజ్ పెయిన్ఫుల్. మిడిల్ పార్ట్ అనేది ఈజ్ డ్రైన్ బై మిడిల్ రెక్టల్ వీన్. మిడిల్ రెక్టల్ వీన్ అని ఒక వీన్ ఉంటుంది, దాని రాడికల్స్ వచ్చి ఈ మిడిల్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్ నుంచి బ్లడ్ అనేది డ్రైన్ చేస్తాను. ఇది కూడా ఒక నెట్వర్క్ ఫామ్ అవుతుంది యానల్ కెనాల్ రీజన్లో. నెక్స్ట్ వచ్చి లోయర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్. ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది 8 millimeters లెంత్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫీరియర్ రెక్టల్ వీన్స్ ప్లెక్సస్ ఇక్కడ ఉంటుందన్న. ప్లెక్సస్ అంటే నెట్వర్క్ ఆఫ్ వీన్స్. ఈ రాడికల్స్ ఏం చేస్తాయంటే రాడికల్స్ ఆఫ్ ఇన్ఫీరియర్ రెక్టల్ వీన్ అంటే పార్ట్స్ ఆఫ్ ఇన్ఫీరియర్ రెక్టల్ వీన్ ఒక నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇవి ఎన్లార్జ్ అవుతాయో దాన్ని మనం ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇది హైలీ సెన్సిటివ్ టు పెయిన్, ఎందుకంటే ఇది సొమాటిక్ నర్వ్ సప్లై, చాలా సెన్సిటివ్ నర్వ్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఏం జరిగినా పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుందన్నమాట ఈ రీజన్లో. అనాటమీ అర్థం చేసుకున్న తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఈ హెమరాయిడ్స్ లేకపోతే పైల్స్ అనేవి మనకు వస్తాయి అంటే మెయిన్గా ఈ సుపీరియర్ రెక్టల్ వీన్ అని మనం చెప్పుకున్నాం కదా, దానికి వాల్వ్స్ ఉండవు. అంటే వాల్వ్ అంటే ఏంటంటే నార్మల్గా వీన్స్లో మనం వాల్వ్స్ చూస్తాం. వాల్వ్స్ యొక్క పని ఏంటంటే ఈ బ్లడ్ని ఒకటే డైరెక్షన్లో పంపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగేన్స్ట్ గ్రావిటీ కింది నుంచి పైకి మాత్రమే పంపించాలి, దాన్ని వాల్వ్స్ అంటాం. ఎప్పుడైతే ఈ వాల్వ్స్ అనేవి ఉండవో బ్లడ్ అనేది అంత ఎఫెక్టివ్గా ఒకటే డైరెక్షన్లో వెళ్ళదు. సో అందుకు ఈ అనాటామికల్గానే ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ యానల్ రీజన్లో మనం హెమరాయిడ్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాం. అదే కాక రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఇక్కడ మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కాన్స్టిపేషన్, ఎక్కువ ముక్కడం వల్ల, మీకు మోషన్ అనేది రోజు రాకపోవడం వల్ల, మోషన్ అనేది గట్టిగా ఉండడం వల్ల, మీరు ఎక్కువగా ముక్కడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే వీన్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి ఆర్ డైలేట్ అవుతాయి. లేకపోతే ఇంకొకటి ఏంటంటే మీ డైట్ సరిగ్గా లేకపోవడం, మీ డైట్లో ఫైబర్ లేకపోవడం, బోత్ సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటాం. ఈ రెండు ఫైబరు మీ డైట్లో లేకపోవడం వల్ల మోషన్ అనేది గట్టిగా అయిపోతుంది, మోషన్ అనేది ఎవ్రీడే రాదు, మీరు ముక్కాల్సి వస్తుంది అనమాట. అందుకు ఇది డైట్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ డయేరియా. మీకు ఎక్కువ లూజ్ మోషన్స్ వచ్చాయనుకోండి, కంటిన్యూగా మీకు నెలల కొద్దీ లూజ్ మోషన్స్ ఉన్నాయి, సో అప్పుడు కూడా ఈ హెమరాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిసెంట్రీ అంటాము. సో డిసెంట్రీ అంటే బంక విరోచనాలు, గమ్ములాగా వస్తుంది అనమాట. నార్మల్గా మనము అమీబియాసిస్లో చూస్తుంటాం. సో దానివల్ల కూడా మనకు హెమరాయిడ్స్ అనేది వస్తూ ఉంటుంది. కాలిక్, కొంతమంది ఏంటంటే ఎప్పుడు కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. కొంచెం ఫుడ్ తిన్నా కడుపు నొప్పి, ఏ పని చేసినా కడుపు నొప్పి అంటుంటారు. సో దీన్ని కాలిక్ అంటాం మనం. ఈ కాలిక్ ఉన్న వాళ్ళకు కూడా ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ ఎక్కువయ్యి వాళ్ళకు ఈ హెమరాయిడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎంటరైటిస్ అంటే కొంతమందికి ఎప్పుడు ఇంటెస్టైన్ అనేది ఇన్ఫెక్షన్లోనే ఉంటుంది అనమాట, క్రానిక్ ఎంటరైటిస్. ఈ ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఎక్కువ వీళ్ళు స్ట్రెయిన్ చేయడం వల్ల ఈ హెమరాయిడ్స్ అనేవి వీళ్ళలో. రెక్టమ్ క్యాన్సర్, మనకు యానల్ కెనాల్ పైన రెక్టమ్ అని ఉంటుంది, ఒక పార్ట్ ఉంటుంది, అక్కడ క్యాన్సర్స్ వచ్చినా కూడా ఈ వీన్స్ అనేవి మనం ఎన్లార్జ్ అవ్వడం చూస్తుంటాం. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు అది వీన్స్ పైన స్ట్రెయిన్ అవుతుంది. సో అప్పుడు వీనస్ డ్రైనేజ్ అనేది సరిగ్గా లేకుండా అప్పుడు కూడా హెమరాయిడ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. డిఫికల్ట్ యూరినేషన్, కొంతమందికి యూరినరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి గట్టిగా ముక్కితే కానీ యూరిన్ అనేది రాదనమాట. సో వీళ్ళు చాలా టైం పడుతుంది యూరిన్ రావాలంటే, బాత్రూమ్ పోయిన వెంటనే యూరిన్ రాదనమాట, వాళ్ళు చాలా స్ట్రెయిన్ చేయాల్సి, వాళ్ళకు కూడా ఈ వీన్స్ అనేవి డైలైట్ అయిపోయి ఇక్కడ హెమరాయిడ్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఇంతేకాకుండా ఎక్కువ ఆడవాళ్ళలో మనము ట్యూమర్స్ చూస్తుంటాం, ఫైబ్రాయిడ్స్ అని లేకపోతే ఓవేరియన్ ట్యూమర్స్ అని, వీటి వల్ల కూడా ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ అనేది ఎక్కువయ్యి అది పైల్స్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాథాలజీకి వచ్చినప్పుడు, పాథాలజీ అంటే ఏంటంటే అసలు మనకు ఈ పైల్స్ ఉన్న వ్యక్తి యానల్ కెనాల్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి. సో మనము ఇంటర్నల్ పైల్స్ అని ఎక్స్టర్నల్ పైల్స్ అని రెండు రకాల పైల్స్ ఉంటాయి. ఇంటర్నల్ పైల్స్ అంటే ఏంటంటే ఇవి మన అప్పర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్, అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్లో వచ్చే పైల్స్ అంటాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా యానల్ ఫోల్డ్స్ అని, యానల్ రీజన్లో ఫోల్డ్స్ ఉంటాయి,
దాన్ని మనం యానల్ కాలమ్స్ అంటామనమాట. ఈ యానల్ కాలమ్స్ మనకి ఎన్ని ఉంటాయి? 6-10 ఉంటాయి. సో 2 యానల్ కాలమ్స్ మధ్యలో మనకు వీన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది మనం లిథాటమీ పొజిషన్‌లో ఒక పర్సన్‌ని పెట్టినప్పుడు 3:00 పొజిషన్‌లో, లేకపోతే 7:00 పొజిషన్‌లో, లేకపోతే 11:00 ఈ 3 పొజిషన్‌లో ఈ వీనస్ ప్లెక్సస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే హ్యూజ్ వీనస్ ప్లెక్సస్ ఉంటాయి. సో వేరే ప్లేసెస్‌లో కూడా ఉంటాయి. కాకపోతే అవి చిన్నగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ 3 ప్లేసెస్‌లో 6:00 గాని, 7:00 గాని, 11:00 గాని మనకు హెమరాయిడ్స్ వస్తే దీన్ని ప్రైమరీ హెమరాయిడ్స్ అంటాం. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద హెమరాయిడ్స్ వస్తాయి. ఈ 3 ప్లేసెస్‌లో కాకుండా, అంటే 6:00, 7:00, 11:00లో కాకుండా వేరే పొజిషన్స్‌లో ఈ ఎన్లార్జ్‌మెంట్ ఆఫ్ వీన్స్ ఉంటే, హెమరాయిడ్స్ ఉంటే దాన్ని సెకండరీ హెమరాయిడ్స్ అని అంటాం. దీన్ని సెకండరీ హెమరాయిడ్స్ అని ఎందుకంటామంటే అవి చాలా చిన్నగా ఉంటాయి. ఈ ప్రైమరీ హెమరాయిడ్స్ అంతా పెద్దగా ఉండవు. అందుకు దానిని సెకండరీ హెమరాయిడ్స్ అని అంటామన్నమాట. ఈ సెకండరీ హెమరాయిడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే పెయిన్ అనేది ఉండదు. ఎందుకంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్ ఈజ్ ఇన్సెన్సిటివ్ టు పెయిన్. అక్కడ ఓన్లీ ఆటోనామిక్ నర్వస్ ఉంటాయి కానీ సొమాటిక్ నర్వ్స్ ఆర్ సెన్సరీ నర్వ్స్ అనేవి ఉండవు. ఈ రీజన్‌లో మనము ఫస్ట్ డిగ్రీ పైల్స్, సెకండ్ డిగ్రీ పైల్స్, థర్డ్ డిగ్రీ పైల్స్, ఫోర్త్ డిగ్రీ పైల్స్ అని అంటామన్నమాట. ఫస్ట్ డిగ్రీలో హెమరాయిడ్స్‌లో ఏమవుతుందంటే అక్కడ ఎన్లార్జ్‌మెంట్ ఆఫ్ వీన్స్ ఉంటది. కాకపోతే అది మనకు తెలియదు. లోపలనే ఉంటది. బయటికి అది మనకు తెలియదు. సెకండ్ డిగ్రీ వచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు మోషన్ పాస్ చేస్తారో అప్పుడే మీరు వాటిని చూడగలరు. యానల్ కెనాల్ నుంచి బయటకనే వస్తాయన్నమాట. ఎప్పుడైతే మీరు మోషన్ పాస్ అయ్యేది స్టాప్ అయిపోతుందో అవి అంతకవే ఆటోమేటిక్‌గా లోపలికి వెళ్ళిపోతాయి. థర్డ్ డిగ్రీలో ఏమవుతుందంటే ఇవి మీరు మోషన్ పాస్ చేసేటప్పుడు బయటకొస్తాయి. కానీ అలానే ఉండిపోతాయి. మీరు మెకానికల్‌గా దాన్ని వేలు పెట్టి లోపలికి తోస్తేనే అవి లోపలికి వెళ్తాయన్నమాట థర్డ్ డిగ్రీలో. ఫోర్త్ డిగ్రీలో ఏమవుతుందంటే బయటకొస్తాయి. కానీ మీరు వేలుతో పెట్టి లోపలికి తోసినా కూడా అవి లోపలికనేవి పోవన్నమాట. దీన్ని ఫోర్త్ డిగ్రీ పైల్స్ అంటాం. ఈ స్టేజ్‌లో మోషన్ పాస్ చేసిన తర్వాత మీకు 2-3 డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ వస్తుంది. ఇక్కడ పెయిన్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్. ఈ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అనేవి లోయర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్‌లో వస్తాయి. ఈ లోయర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్ ఈజ్ హైలీ సెన్సిటివ్ టు పెయిన్. ఇక్కడ గన మీకు హెమరాయిడ్స్ వస్తే చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. ఇక్కడ వీనస్ ప్లెక్సస్ కూడా ఉంటుందన్నమాట. నెట్వర్క్ ఆఫ్ వీన్స్ ఉంటాయి. సో ఈ డైలేటెడ్ నెట్వర్క్స్ ఆఫ్ వీన్స్‌లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది. దాన్ని హెమటోమా అంటాం. సో ఇవి చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. బ్లీడింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని మనము ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని అంటామన్నమాట. నెక్స్ట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీకు యానల్ రీజన్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మీరు ఒక ఇంటి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరికో, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికో, లేదంటే ఒక స్పెషలిస్ట్ దగ్గరికో పోయేదాన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం. దీన్ని ఇంగ్లీష్ మెడిసిన్ అంటాం, లేకపోతే వెస్టర్న్ మెడిసిన్ అంటాం, లేకపోతే అలోపతిక్ ట్రీట్మెంట్ అని కూడా అంటామన్నమాట. దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి ఈ హెమరాయిడ్స్‌ని కంప్లీట్‌గా తీసేయడానికి ఎటువంటి మెడిసిన్స్ లేవు. సో మీకు పెయిన్ ఉందనుకోండి, పెయిన్ తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. కాన్‌స్టిపేషన్ ఉందనుకోండి, కాన్‌స్టిపేషన్ తగ్గించడానికి మెడిసిన్స్ ఇస్తారు. అంతేగాని సో ఈ హెమరాయిడ్స్‌ని తగ్గించడానికి గానీ, ఈ హెమరాయిడ్స్‌ని మళ్ళీ మళ్ళీ ప్రివెంట్ చేయడానికి గానీ వాళ్ళ దగ్గర ఎటువంటి మెడిసిన్ లేదు. సో వాళ్ళు మెడిసిన్ ఇచ్చినా కూడా అది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కంప్లీట్‌గా మీరు పెయిన్ కిల్లర్స్ వల్ల మీకు తెలుసు లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, నర్వ్ డ్యామేజ్ అవుతుంది. అంతేకాకుండా ఎక్కువ లాక్సేటివ్స్ తీసుకుంటే మీకు వేరే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ ఈ హెమరాయిడ్స్‌లో అలోపతి ట్రీట్మెంట్ అనేది అంత మంచిది కాదు. సో అట్ ఆల్ కాస్ట్ మీరు ఈ ట్రీట్మెంట్‌ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడు ఎలా మనం దీంతో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. హోమియోపతిలో సో స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయి డిసీజ్‌ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ అది బ్లీడింగ్ అవుతుందా? పెయిన్ ఉందా? లేకపోతే ఎక్స్టర్నల్ హెమరాయిడ్సా? ఇంటర్నల్ హెమరాయిడ్సా? లేకపోతే ఫస్ట్ డిగ్రీనా? సెకండ్ డిగ్రీనా? థర్డ్ డిగ్రీనా? ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసి మనము మెడిసిన్ ఇస్తామన్నమాట. ఈ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఈ పెయిన్ అనేది కంప్లీట్‌గా తగ్గుతుంది. హెమరాయిడ్స్ అనేవి కంప్లీట్‌గా పోతాయి. ఈ హెమరాయిడ్స్ పోవడమే కాదు, ఒక్కసారి పోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుందన్నమాట. ప్రివెంట్ కూడా చేయొచ్చు మనం హోమియోపతిక్ మెడిసిన్స్‌తో. ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటారో ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్‌లో మీ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, సో జెనెటిక్స్ కూడా కొద్ది కాజ్ ఉంటుంది. అంతేకాకుండా మీ అలవాట్లు, మీ ఆహారపు అలవాట్లు గానీ, మీ లైఫ్ స్టైల్స్ గానీ వీటి వల్ల ఈ రెండిటిని కలిపి మనము మీకు ఒక స్పెసిఫిక్ మెడిసిన్ ఇస్తాం. అంటే జెనెటిక్ మెడిసిన్ అంటారనమాట. ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఈ పైల్స్ పోవడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ అనేది మనం చేసుకోవచ్చు. ఇవన్నీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము క్యూర్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. హోమియోపతి మెడిసిన్ అనేది చాలా అఫోర్డబుల్. మీరు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ తీసుకోండి, హోమియోపతి ట్రీట్మెంట్ అనేది మనం చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు వెంటనే హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే థర్డ్ స్టేజ్‌లో గానీ, ఫోర్త్ స్టేజ్‌లో గానీ పోకుండా మనము ఈ అలోపతిలో వచ్చే
సర్జరీ. అలోపతిలో సర్జరీ తప్ప దీనికి వేరే ట్రీట్మెంట్ లేదు. ఈ సర్జరీ కూడా అవాయిడ్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా మళ్ళీ అగైన్ డిగ్రీ. మీకు ఫస్ట్ డిగ్రీ పైల్స్, సెకండ్ డిగ్రీ పైల్స్ ఉన్నాయనుకోండి, సో హోమియోపతిలో 99% దీన్ని కంప్లీట్‌గా రికవర్ చేయొచ్చు. థర్డ్ డిగ్రీ పైల్స్ ఉన్నప్పుడు మీకు ట్రై చేయొచ్చు. 50-50 ఛాన్స్. 50% మీకు వితౌట్ సర్జరీ చేయొచ్చు. ఇంకొక 50% మీరు సర్జరీ అనేది చేపించుకోవాల్సొస్తుంది. ఫోర్త్ డిగ్రీలో మేము ఏం అడ్వైజ్ చేస్తామంటే కంపల్సరీ సర్జరీ అడ్వైజ్ చేస్తాం. సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మీరు హోమియోపతిక్ ట్రీట్మెంట్ దగ్గరికి తీసుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుంది. మళ్ళీ ఏదైతే ఆ టెండెన్సీ ఉందో, ఆ జెనెటిక్ టెండెన్సీ ఉందో, ఆ టెండెన్సీని తీసేసి మళ్ళీ మీకు సర్జరీకి ఒక 2 ఏళ్ల తర్వాతో, 3 ఏళ్ల తర్వాత మళ్ళీ పైల్స్ వచ్చి మళ్ళీ సర్జరీ చేపించుకోవాల్సిన అవసరం లేకుండా మనం హోమియోపతితో ట్రీట్మెంట్ చేసుకోవచ్చనమాట. అందువల్ల అవి ఎక్స్టర్నల్ పైల్స్ గానీ, ఇంటర్నల్ పైల్స్ గానీ, ఫస్ట్ డిగ్రీ గానీ, సెకండ్ డిగ్రీ గానీ, థర్డ్ డిగ్రీ గానీ, ఫోర్త్ డిగ్రీ గానీ, ప్రైమరీ హెమరాయిడ్స్ గానీ, సెకండరీ హెమరాయిడ్స్ గానీ, ఏ స్టేజ్‌లో ఉన్నా, ఏ కండిషన్‌లో ఉన్నా, ఏ డయాగ్నోసిస్ అయినా హోమియోపతిలో మీకు చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది పైల్స్ కోసం. పైల్స్ వచ్చిన వాళ్ళు గానీ, పైల్స్ రాకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ ఫైబరస్ డైట్. ఎక్కువ ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవాలి. బోత్ సాల్యుబుల్ ఫైబర్ ఉండాలి, మనకు ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవాలండి. ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి. వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు స్టూల్ అనేది గట్టిగా కాకుండా ఫ్రీగా మోషన్ అనేది అవుతుంది. మీరు ముక్కాల్సిన అవసరం రాదనమాట. నెక్స్ట్ హెల్తీ మోషన్ హ్యాబిట్స్ ఉండాలి ఆర్ హెల్తీ టాయిలెట్ హ్యాబిట్స్ ఉండాలి. మీరు టాయిలెట్ పోయినప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదనమాట. స్ట్రెయిన్ అనేది అవాయిడ్ చేయాలి. స్ట్రెయిన్ కాకుండా కాన్‌స్టిపేషన్ తగ్గించుకోవాలి. మీరు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. మంచిగా లిక్విడ్ డైట్ తీసుకోండి. వాటర్ గానీ, బటర్ మిల్క్ గానీ, వెజిటబుల్స్‌లో మనకు చాలా ఫైబర్ ఉంటుంది. కానీ వెజిటబుల్స్ తీసుకునేటప్పుడు హోల్ వెజిటబుల్స్ తీసుకోవాలి. హోల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. అంతేగాని తొక్కు తీసేసి ఉత్త లోపల ఉన్న గుజ్జు మాత్రం తినకూడదన్నమాట. మంచిగా చియా సీడ్స్ తీసుకోండి, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి. అసలు ఎప్పుడూ కదులుతూ ఉండండి. సెడెంటరీ లైఫ్‌లో ఉండకు. ఎక్సర్సైజ్ చేయండి. హెల్తీ డైట్ తీసుకోండి. మంచిగా నిద్రపోండి. నిద్ర అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్‌గా నిద్రపోండి. 7-9 అవర్స్ నిద్రపోండి. సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండండి. ఎప్పుడైతే ఇవన్నీ పాటిస్తారో మీరు పైల్స్ నుంచి బాగా రికవరీ అవుతారు. పైల్స్ రాకుండా కూడా చాలా హెల్ప్ చేస్తుందనమాట ఈ హెల్తీ లైఫ్ స్టైల్. నెక్స్ట్ ప్రోగ్నోసిస్. మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది? ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల మీరు అనీమియా వస్తుంది. అనీమియాని కూడా మళ్ళీ మనం సెపరేట్‌గా ట్రీట్ చేయాల్సొస్తుంది. థ్రాంబోసిస్ ఫార్మ్ అవుతుందనమాట. ఈ హెమరాయిడ్స్ రీజన్‌లో, ఈ యానల్ రీజన్‌లో బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది. గడ్డగట్టిపోతుంది. సో అది మళ్ళీ ఇన్ఫెక్షన్స్‌కి దారితీస్తుంది. స్ట్రాంగులేషన్ అంటాం. ఈ థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీలో ఏమవుతుందంటే ఈ హెమరాయిడ్స్ బయటకొచ్చి కంప్లీట్‌గా దానికి బ్లడ్ సప్లై అనేది కట్ అయిపోతుంది. అవి చనిపోతాయన్నమాట. దాన్ని స్ట్రాంగులేషన్ అని అంటాం. ఒక్కసారి చనిపోయిన తర్వాత అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని గ్యాంగ్రీన్ అన్నాం. డెత్ ఆఫ్ ద టిష్యూ గ్యాంగ్రీన్ అంటామన్నమాట. ఇవన్నీ చాలా సీరియస్ కండిషన్స్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంచెం రికవరీ అయ్యి ఫైబ్రస్ టిష్యూ ఫార్మ్ అయిపోతుంది. అంటే లోపల ఈ పైల్స్ అనేవి చాలా గట్టిగా అయిపోయి ఫైబర్ లాగా అయిపోతాయన్నమాట. ఒక్కొక్కసారి సపురేషన్ అంటారన్నమాట. అంటే సపురేషన్ అంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సింపుల్ ఇన్ఫెక్షన్ కంటే సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి ఈ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లివర్‌లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. లివర్‌లోకి వెళ్ళి అక్కడ ఒక యాబ్సెస్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఇంతే కాకుండా ఫ్లబైటిస్ అంటామన్నమాట. వీన్స్ కూడా మొత్తం ఇన్‌ఫ్లేమ్ అయిపోయి వీన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మీకు యానల్ రీజన్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా మీరు ఓన్‌గా డయాగ్నోసిస్ చేసుకొని, ఓన్‌గా ట్రీట్మెంట్ చేసుకొని, లేకపోతే ఏ గూగుల్‌లోనో చూసి, లేకపోతే ఏ బాబా చెప్పిన వీడియోనో చూసి, మీరు ఇంట్లో ఉన్న చిట్కాలో లేకపోతే ఇవన్నీ చేయకండి. సో మీరు ఇమ్మీడియేట్‌గా హోమియోపతి దగ్గరికొస్తే, ఇమ్మీడియేట్‌గా మా దగ్గరికొస్తే మేము మీకు కరెక్ట్‌గా డయాగ్నోసిస్ చేసి, దాని బేస్ పైన ట్రీట్మెంట్ అనేది ఇస్తే మీకు ఏ కాంప్లికేషన్ లేకుండా ఇవి చాలా సింపుల్‌గా క్లియర్ అయిపోతాయన్నమాట. మేము ఫిడికస్ హోమియోపతి 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఇస్తాం. ఆన్లైన్ కన్సల్టేషన్, ఇన్ పర్సన్ కన్సల్టేషన్. ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఏంటంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, లేకపోతే ఇండియాలో అయినా, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా మీకు కేస్ అనేది మేము ఆన్లైన్‌లో తీసుకొని మీ మెడిసిన్స్ అనేవి మీ ఇంటికే పంపించేస్తాం. ఎవ్రీ వీక్ మీతో ఫోన్ చేసి టచ్‌లో ఉంటాం. ఈ ట్రీట్మెంట్ వల్ల మీకు కంప్లీట్‌గా డిసీజ్ అనేది క్యూర్ అవుతుంది. అదే కాకుండా మేము మణికొండ హైదరాబాద్‌లో ఉంటాం. ఇన్ పర్సన్‌గా డైరెక్ట్‌గా వచ్చి కూడా చూపించుకోవచ్చు. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా యానల్ రీజన్‌లో ఇమ్మీడియేట్‌గా మమ్మల్ని కాంటాక్ట్ కండి. వి విల్ హ్యాండిల్ ఇట్ ఫ్రమ్ దేర్. థాంక్ యూ.